శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన సూత మహర్షి ముందుగా సర్వదేవతలకు నమస్కారం చేసి, తర్వాత వేదవ్యాసుడు ఆయన కుమారుడు సుఖమహర్షికి నమస్కారం చేసి వారు అడిగిన ధర్మ సందేహాలకు సమాధానం చెబుతూ, పరాత్పరుడు అనంతుడు పరమపురుష రూపంలో యోగనిద్రాముద్రితుడై మహాసముద్ర మధ్యలో పడుకొని ఉంటాడని చెప్తారు. అది అన్ని అవతారాలకు మూలమైన దివ్య రూపం. దాన్ని మహాత్ములైన యోగేశ్వరులు మాత్రమే దర్శిస్తారు. ఆ దివ్య రూపం బొడ్డు నుంచి బ్రహ్మ పుట్టాడు. అలాగే ఇతర అవయవాల నుంచి సమస్త లోకాలు పుట్టాయి. ఆ దివ్య రూపంలో ఉండే నారాయణుడు మొదటగా కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటించే సనక సనందనాది రూపాలతోనూ, రెండవసారి భూమండలాన్ని ఉద్ధరించేందుకు యజ్ఞవరాహంగాను, మూడవది మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని ప్రబోధించే దేవర్షి నారదుడిగాను, నాలుగవది ఆత్మశాంతి కోసం తపస్సు చేసుకునే నరనారాయణునిగాను, ఐదవది సాంఖ్యాన్ని ఉపదేశించే కపిలావతారంగాను, 6 ఆత్మవిద్య ప్రబోధించే దత్తాత్రేయుడుగాను, 7 యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించే యజ్ఞుడుగాను, 8వది పండితులకు పరమహంస మార్గాన్ని చెప్పే ఉరుక్రమావతారంలోను, 9వది ఋషుల కోరిక మేరకు భూమిని ఆవుగా చేసి సర్వ ఓషధులని పితికే పృథు చక్రవర్తిగాను, 10వది వైవస్వత మనువును జలప్రళయంలో రక్షించే మత్స్యావతారంగాను, 11వది మునిగిపోతున్న మందర పర్వతాన్ని వీపుపై ధరించిన కూర్మావతారంగాను, 12వది దేవదానవుల క్షీరసాగర మదన సమయంలో పుట్టిన ధన్వంతరిగాను, 13 మోహిని, 14 నరసింహస్వామి, 15 మాయా వామనుడు, 16 పరశురాముడు, 17 వేదవ్యాసుడు, 18 శ్రీరాముడు, 19 బలరాముడు, 20 శ్రీకృష్ణునిగాను అవతరించారని వివరిస్తారు. అంతేకాదయ్యా, 21వసారి గయ దగ్గర బుద్ధుడుగా అవతరించి తేజస్సుతో ప్రకాశిస్తూ దుష్టులను జయిస్తాడని చెప్తారు. 22వసారి కలియుగాంతంలో విష్ణుయసుడనే బ్రాహ్మణునికి కలికి రూపంతో కొడుకుగా పుట్టి దుష్టబుద్ధి గల పరిపాలకులను కఠినంగా శిక్షిస్తాడని శ్రీహరి అవతారాల గురించి వివరిస్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.